శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క గ్రహణం ప్రారంభ కాలం 9:57 నుండి మధ్య మోక్షకాలం 11:52 నుండి 1:27 వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది. సెప్టెంబర్ 7వ తారీఖున గ్రహణం కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఎవరికైనా సరే పట్టు విడుపులు ఉంటాయి కనుక గర్భిణీ స్త్రీలు కానీ సాధారణమైన వారు కానీ భోజనము 6 గంటల లోపే చేయాలి. సో అన్నింటినీ శుభ్రం చేసి పెట్టుకోవాలి. మనం తినే ఆహార పదార్థాలపైన, ఆవకాయల మీద, జాడీలపైన, ఇంటిపైన, మన వంటింటిలోని ప్రతి ఆహార పదార్థం పైన మనం దర్బలను వేసి ఉంచుకోవాలి 6 గంటల లోపే. గర్భిణీ స్త్రీలు అరటి, దానిమ్మ, యాపిల్, సపోటా, నారింజ ఏవైనా పళ్ళని తీసి పెట్టుకోవాలి. ఒకవేళ 6 తర్వాత ఆకలి వేస్తే పండ్లను మాత్రమే తీసుకోవచ్చు. ఇంటికి మొత్తం ఆచ్ఛాదనం చేసుకోవాలి. అంటే ఇంట్లో ఎక్కడ వెలుతురు రాకుండా చూసుకోవాలి. తలుపులని, కిటికీలని అన్నింటినీ మూసివేయాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఆచ్ఛాదనం చేసుకోవాలి. అంటే ఇంట్లో ఎక్కడ వెలుతురు రాకుండా చూసుకోవాలి. తలుపులను, కిటికీలను అన్నింటినీ మూసేసేయాలి. ఒక ఆవు నెయ్యిలో పువ్వొత్తి పెట్టుకోవాలి. అది ఎలా అంటే 4x4 ఇంచుల కాటన్ కర్చీఫ్ని తీసుకొని దాని మధ్యలో ఒక పిడికెడు బియ్యం పోసి చుట్టూ కట్టేసి దీపంలాగా చేయాలి. కింద బరువుగా ఉండి దీపంలాగా చేయాలి. ఆవు నెయ్యిని కుండలో తీసుకొని నింపి మధ్యలో పెట్టి తడిపి ఆ దీపాన్ని వెలిగించాలి. జ్యోతి పెద్దగా ఉండాలి. గర్భిణీ స్త్రీకి 6 అడుగుల దూరంలో ఉంచాలి. సేఫ్ ప్లేస్ చూసి పెట్టుకోవాలి. అక్కడికి ఎలాంటి అతినీల లోహిత కిరణాలు రావు. ఆవు నెయ్యి దీపానికి అంత శక్తి ఉంది. ఎలాంటి నెగిటివ్ రావాలన్నా ఆ దీపం యొక్క వెలుతురు ఆరాకి అవి దరిచేరవు. గ్రహణ సమయంలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు పెట్టుకోకూడదు. ఇత్తడి లేదా రాగి చెంబులో నీళ్ళని పెట్టుకొని అందులో బిల్వపత్రం కానీ తులసి దళం రెండింటిని వేసి ఉంచుకోవాలి. ఆ నీటిని మాత్రమే తాగాలి. అలాగే గ్రహణ సమయంలో పాలు, పాల పదార్థాలు తినకూడదు. నూనె పదార్థాలు కూడా తినకూడదు. ఆ సమయంలో ఉడికించిన ఆహార పదార్థాలు ఏవి తినకూడదు. కేవలం పళ్ళను మాత్రమే తీసుకోవాలి. టీవీలకి, ఫోన్స్కి దూరంగా ఉండాలి. భాగవత కథలు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. అలాగే కృష్ణుడు, విష్ణు కథలు చెప్పుకోవాలి. ఎడమ వైపుకు కానీ కుడి వైపుకు కానీ తిరిగి పడుకోవాలి. ఎటు తిరిగి పడుకున్నా అరచేయి మాత్రం గర్భం పైనే ఉంచాలి. మనస్సులో విష్ణునామం స్మరించాలి. నారాయణ నారాయణ నారాయణ. కానీ విష్ణు సహస్రనామంలోని వనమాలి గదీశాంకి శంకి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు అనే నామాన్ని కానీ లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ యొక్క 2